Good morning, all of you. So now we are going to discuss about next topic, carburizing or case hardening. So in last class we already discussed about some of the um, surface hardening methods like flame hardening and induction hardening, and now we want to discuss about next topics of surface hardening methods. Those are chemical heat treatment processes అమ్మా. సో ఇప్పుడు మనం కెమికల్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ కమింగ్ టు దిస్, ఇన్ దిస్ వీ హ్యావ్ 4 మెథడ్స్ ఆర్ దేర్ అమ్మా. సో కెమికల్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెసెస్ 4 కన్సిడర్ చేసుకున్న ఆర్ 4 మెథడ్స్ ఉన్నాయి. అండ్ ఈ 4 మెథడ్స్లో ఫస్ట్ వన్ ఈజ్ కార్బరైజింగ్ ఆర్ కేస్ హార్డనింగ్. సో కార్బరైజింగ్కి వచ్చేసరికి స్టీల్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ హ్యావింగ్ కార్బన్ కంటెంట్ లెస్ దాన్ 0.2% అమ్మ. సో కార్బన్ కంటెంట్ అనేది 0.2% కన్నా తక్కువగా ఉంటే అలాంటి కేసెస్లో వీ హ్యావ్ టు యూజ్ దిస్ మెథడ్ టు ఇంప్రూవ్ ది కార్బన్ కంటెంట్ ఎట్ ది సర్ఫేస్ అమ్మ. సో సర్ఫేస్ మీద కార్బన్ కంటెంట్ని ఇంప్రూవ్ చేయడం కోసం వీ విల్ యూజ్ దిస్ మెథడ్. అండ్ ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల కార్బన్ కంటెంట్ అనేది నియర్లీ 0.7 to 0.8% అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆన్ ది సర్ఫేస్ ఏరియా ఓన్లీ. సర్ఫేస్ ఏరియాలో మాత్రమే కార్బన్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లోకి వచ్చేసరికి ఇన్ దిస్ ప్రాసెస్ ప్రైమరీగా ఆ స్టీల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టీల్ కాంపోనెంట్ని హీట్ చేసి అండ్ దట్ విల్ ఇన్ కాంటాక్ట్ విత్ కార్బొనేషియస్ మెటీరియల్ అమ్మా. సో కార్బొనేషియస్ మెటీరియల్ తోటి కాంటాక్ట్లో ఉండడం వల్ల ఆ కార్బొనేషియస్ మెటీరియల్ అనేది టు దట్ హీట్ కార్బన్ కంటెంట్ అనేది ఆ కార్బన్ పార్టికల్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయమ్మా ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్టీల్ సర్ఫేస్ మీద అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఫైనల్లీ we can get that carbon content on the టాప్ సర్ఫేస్ మీద కార్బన్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో ఈ ప్రాసెస్ జరగడం వల్ల జనరల్గా హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వేర్ రెసిస్టెన్స్ అండ్ టఫ్ కోర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఈ మెథడ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ గేర్స్, క్యామ్స్, బేరింగ్స్ అండ్ క్లచ్ ప్లేట్స్. ఈ ఈ అప్లికేషన్స్కి వీ కెన్ యూజ్ దిస్ మెథడ్. అండ్ ఇక్కడ రియాక్షన్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు యూజ్ 2CO. సో 2 carbon monoxide is using, and while heating that carbon monoxide and that will be splitted out carbon and carbon dioxide అమ్మ. సో కార్బన్ అండ్ కార్బన్ డయాక్సైడ్గా స్ప్లిట్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్న కార్బన్ అనేది విల్ కాంటాక్ట్ ఆర్ విల్ అబ్జర్వ్ ది స్టీల్. సో స్టీల్ సర్ఫేస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ దట్ ఏరియా విల్ బి హార్డెండ్ అవుట్ అమ్మ. సో అది ఆ ఏరియా అనేది హార్డెన్ అవుతుంది. సో దట్ ఈస్ ది ప్రాసెస్. Here we have diagrams are there for that process. So ఇనిషియల్గా మనం చూసామంటే we have one container is there, and in that container we have to dip the వర్క్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని హీట్ చేసి ప్రైమరీగా హీట్ చేసి అండ్ డిప్ చేయడం వల్ల ఆ హీట్కి కార్బన్ కంటెంట్ అనేది టాప్స్ లేయర్ మీద అబ్జర్వ్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ ది కేస్. అండ్ ఈ ప్రాసెస్ అనేది we have సర్ఫేస్ పొజిషన్స్లో following methods are there in contact with that carburizing process అమ్మ. ప్యాక్ కార్బరైజింగ్, లిక్విడ్ కార్బరైజింగ్ అండ్ గ్యాస్ కార్బరైజింగ్. ప్యాక్ కార్బరైజింగ్ ఆల్సో నోన్ యాజ్ సాలిడ్ కార్బరైజింగ్ అమ్మ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కార్బన్ కెమ్ ఫ్రమ్ ఏ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాసియస్ సోర్స్. సో కార్బన్ అనేది ఇక్కడ సాలిడ్ కానీ ఆర్ లిక్విడ్ కానీ ఆర్ గ్యాసియస్ సోర్స్. సో ఈ 3 సోర్సెస్లో ఏదో ఒక సోర్స్ నుంచి మనం కార్బన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హీటింగ్ పీరియడ్కి వచ్చేసరికి ఫ్యూ హవర్స్ మైట్ ఫార్మ్ ఏ హై కార్బన్ లేయర్ అబౌట్ 1 millimeter థిక్ అమ్మ. సో 1 millimeter ఆఫ్ స్టీల్ సర్ఫేస్ అనేది ఆ కార్బన్ కంటెంట్తో థిక్గా ఫామ్ అవ్వాలంటే ఫ్యూ అవర్స్ వీ హ్యావ్ టు హీట్ దట్ మెటీరియల్స్. ఆ మెటీరియల్ని ఫ్యూ అవర్స్ హీట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ లిక్విడ్స్ సాలిడ్ సోర్స్ అమ్మ. సో సాలిడ్ సోర్స్కి వచ్చేసరికి ప్యాకింగ్ లో కార్బన్ స్టీల్ పార్ట్స్ with a carbonaceous material and heating for some time diffuse carbon into outer layers అమ్మ. సో ఇక్కడ కూడా మనం ప్రీవియస్ ఏదైతే డిస్కస్ చేసామో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్ ఓవర్ హియర్ అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి లో కార్బన్ స్టీల్ పార్ట్స్ని కార్బోనేషియస్ మెటీరియల్లో ప్లేస్ చేసి అండ్ ఆల్రెడీ హీట్ చేయడం వల్ల ఆ కార్బన్ అనేది డిఫ్యూజ్ అవుతుంది ఆర్
ఔటర్ లేయర్ మీద అబ్జార్బ్ అవుతుందమ్మా. సో, 1 మిల్లీమీటర్ థిక్ ఫార్మ్ అవ్వాలంటే ఫ్యూ హవర్స్ వీ హావ్ టు డూ ది హీటింగ్ అమ్మా. అండ్ నెక్స్ట్ లిక్విడ్ సోర్స్. లిక్విడ్ సోర్స్‌కొచ్చేసరికి ఇన్వాల్వ్స్ ప్యాకింగ్ పార్ట్స్ ఇన్ ఎ బాత్ ఆఫ్ మోల్టన్ కార్బన్ కంటైనింగ్ మెటీరియల్ అమ్మా. మోల్టన్ కార్బన్ ఏదైతే ఉంటుందో అంటే లిక్విడ్ ఫామ్‌లో ఉన్న కార్బన్ ఉండే కంటైనింగ్ మెటీరియల్ లోపల వీ హావ్ టు ప్లేస్ దట్ పార్ట్ అమ్మా. విచ్ వీ హావ్ టు డూ ది హార్డెనింగ్. సో, ఆ మెటల్‌ని ప్లేస్ చేయాలి. సో, ఆఫెన్ ఏ మెటల్ సైనైడ్. సో, దీన్ని మెటల్ సైనైడ్ అంటారు. అండ్ ఆఫ్టర్ దట్ దట్ అబ్జార్బ్ ది స్టీల్ సర్ఫేస్ అమ్మ. సో, కార్బన్ కంటెంట్ అని స్టీల్ సర్ఫేస్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాసియస్ సోర్స్. సో, గ్యాసియస్ సోర్స్‌కొచ్చేసరికి ఇన్వాల్వ్స్ ప్లేసింగ్ ది పార్ట్స్ ఇన్ ది ఫర్నేస్ మెయింటైనింగ్ విత్ మీథేన్ రిచ్ ఇంటీరియర్ అమ్మ. సో, దీంట్లో CH4 గ్యాస్ అనేది రిచ్ సోర్స్‌గా యూజ్ చేస్తున్నాం. అండ్ ఒక కంప్లీట్ కంటైనర్‌లో క్లోజ్డ్ ప్యాక్ కంటైనర్‌లో వీ హావ్ టు డిప్ దట్ ఆర్ వీ హావ్ టు ప్లేస్ దట్ స్టీల్ కాంపోనెంట్. సో, పార్ట్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ పార్ట్‌ని ప్లేస్ చేసి అండ్ గ్యాసియస్ సోర్స్‌ని యూజ్ చేసి సమ్ వాట్ ఆర్ సమ్ టైమ్ హీట్ చేయడం వల్ల వీ కెన్ గెట్ దట్ సాలిడ్ హార్డెన్డ్ పార్ట్ అమ్మ. సో, ఇక్కడికొచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ప్యాక్ కార్బరైజింగ్ అమ్మ. సో, ప్యాక్ కార్బరైజింగ్‌కొచ్చేసరికి కార్బరైజింగ్ టెంపరేచర్ దాకా ప్రైమరీగా హీట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం చూస్తే 3 లేయర్స్ ఉన్నాయమ్మ. ఫస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్టివేటెడ్ చార్కోల్ లేయర్ అంటారు. చార్కర్ అంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్‌లీ కార్బన్ అమ్మ. అండ్ వైట్ లేయర్ అనేది కార్బన్ మోనాక్సైడ్. సో, కార్బన్ మోనాక్సైడ్ అండ్ మళ్ళీ గ్రీన్ లేయర్ ఏదైతే ఉంటుందో కార్బన్ టు బి కార్బరైజింగ్ అమ్మ. సో, ఇక్కడ ప్రైమరీగా పార్ట్‌ని మనం యాక్టివేటెడ్ చార్కోల్ ఇన్నర్ పొజిషన్‌లో ప్లేస్ చేయాలి. అండ్ అది సీల్డ్ స్టీల్ కంటైనర్‌లో ప్లేస్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ యాక్టివేటెడ్ చార్కోల్‌ని ప్లేస్ చేస్తున్నాం. అండ్ దాని లోపల వీ హావ్ టు ప్లేస్ ది సమ్ కంటైనర్ ఆర్ సమ్ స్పేస్ ఫర్ కార్బన్ మోనాక్సైడ్. అండ్ ఎట్ ఇన్నర్ పొజిషన్ వీ హావ్ టు ప్లేస్ దట్ పార్ట్ అమ్మ. అండ్ ఇక్కడికొచ్చేసరికి ప్రైమరీగా యాక్టివేటెడ్ చార్కోల్ పార్ట్‌ని హీట్ చేసినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఏరియా అనేది హీట్ అవుతుంది. అండ్ ఆ ఏరియా అనేది హీట్ అవ్వడం వల్ల ఆల్రెడీ హీట్ అయ్యి ఉన్న ఆ ఇన్నర్ పొజిషన్‌లో ఉన్న పార్ట్ అనేది దాంట్లోంచి కార్బన్ అబ్జార్బ్ చేసుకొని CO2 అనేది రిలీజ్ చేస్తుందమ్మా. దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ప్యాక్ కార్బరైజింగ్. అండ్ ఇక్కడ సెకండ్‌కొచ్చేసరికి టెంపరేచర్ ఛాంబర్ అండ్ క్వంచ్ ఛాంబర్ అమ్మ. సో, ప్రైమరీగా పార్ట్ ఏదైతే ఉంటుందో సెకండ్ ఫిగర్‌ని ఆ పార్ట్ లోపల ఆ ఫిగర్ లోపల ప్రైమరీగా మనం మెటీరియల్‌ని టెంపరేచర్ మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్‌కి హీట్ చేసుకొని అండ్ ఆఫ్టర్ దట్ వీ హావ్ టు క్వంచ్ ఇట్ ఇంటు ద క్వంచ్ ఛాంబర్ అమ్మ. సో, క్వంచ్ ఛాంబర్‌లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు దట్ ఆ హీట్ వల్ల ఆ క్వంచ్ ఛాంబర్‌లో ఉన్న కార్బనేషియస్ మెటీరియల్ అనేది ఆ మెటీరియల్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది స్టీల్ కాంపోనెంట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి కూల్డ్ అవుట్ అమ్మ. సో, దాన్ని కూల్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ గ్యాస్ ఏదైతే ఉంటుందో బ్లోయర్ నుంచి పాస్ చేసుకుంటూ ఉంటున్నాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నైట్ రైడింగ్. నైట్ రైడింగ్కి వచ్చేసరికి డిఫ్యూజన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ ప్రోడక్ట్ టు ఫార్మ్ నైట్రేట్స్. సో, ఇక్కడ మనం నైట్రోజన్ ఆర్ నైట్రోజన్ని డిఫ్యూజ్ చేస్తున్నాము. సో, ఇక్కడ నైట్ రైడింగ్ ప్రాసెస్ అంటేనే నైట్రోజన్ని డిఫ్యూజ్ చేసి అంటే సపరేట్ చేసి అది నైట్రైడ్స్ ఫామ్‌లోకి కన్వర్ట్ చేసుకుంటున్నామమ్మ. సో, దీని రిజల్ట్ వల్ల ఏమవుతుందంటే ఆహ్, ఆహ్, ఆ సర్ఫేస్ ఏదైతే నైట్రైడ్ అవుతుందో అది హార్డర్ దాన్ ది కార్బరైజ్డ్ స్టీల్. సో, మనం ప్రీవియస్ ఒక టాపిక్ ఏదైతే డిస్కస్ చేసామో కార్బరైజింగ్. సో, దానికన్నా కూడా నైట్ రైడింగ్ చేయడం వల్ల మోర్ హార్డెడ్ పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ అల్లాయ్ స్టీల్స్ కంటైనింగ్ అల్లాయింగ్ ఎలిమెంట్స్ అమ్మా. సో, ఇవి జనరల్గా అల్లాయ్ స్టీల్స్కి ఆర్ అల్లాయ్ ఎలిమెంట్స్ ఉండే పార్ట్స్కి వీ హ్యావ్ టు యూజ్ విచ్ ఫార్మ్ స్టేబుల్ నైట్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి అల్యూమినియం, క్రోమియం అండ్ మాలిబ్డినియం అమ్మ. సో, ఈ ప్రాసెస్ ఈ ఎలిమెంట్స్కి వీ కెన్ యూజ్ నైట్ రైడింగ్ ప్రాసెస్. అండ్ ఇక్కడ నైట్ రైడింగ్ పొజిషన్కి వచ్చేసరికి heating a component in a retard to a temperature of about 500 to 600 degrees centigrade అమ్మ. సో, ఒక పార్ట్ని 500 to 600 degrees centigrade దాకా ప్రైమరీగా హీట్ చేస్తున్నాం అమ్మ. అండ్ హీట్ చేయడం వల్ల దట్ నైట్ రైడింగ్ విల్ బి ప్రొడ్యూస్డ్ అవుట్. సో, ఇక్కడికి వచ్చేసరికి వీ హ్యావ్ రియాక్షన్ ఈజ్ దేర్ 2NH3 అమ్మ. సో, ఆ నైట్ రైడింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి ఆ నైట్రోజన్ ఏదైతే ఉంటుందో దాన్ని హీట్ చేయడం వల్ల నైట్రైడ్గా
ఫామ్ అవుతుంది అండ్ హైడ్రోజన్గా ఫామ్ అవుతుందమ్మా. 2NH3ని హీట్ చేసినప్పుడు 2N అనేది ఫామ్ అవుతుంది, ప్లస్ 3H2 అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. దట్ ఈస్ ది రియాక్షన్. అండ్ ఇక్కడ అమ్మోనియా గ్యాస్ అనేది అలౌడ్ టు సర్క్యులేట్. సో ప్రైమరీగా అమ్మోనియా గ్యాస్ని సర్క్యులేట్ చేస్తున్నాం. అండ్ ఈ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు అమ్మోనియా అనేది NH3 ఈజ్ నథింగ్ బట్ అమ్మోనియా, అది డిసోషియేట్ బై ది ఫాలోయింగ్ రియాక్షన్. సో మనం చెప్పిన రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్లోకి డిజాల్వ్ అవుతుందమ్మా. సో ఇక్కడ ఆటోమేటిక్ నైట్రోజన్ డిఫ్యూజ్ ఇంటూ స్టీల్ సర్ఫేస్. సో ఈ 2N ఏదైతే ఉంటుందో నైట్రోజన్ అది స్టీల్ సర్ఫేస్ మీద డిఫ్యూజ్ అవుతుందో అది పెనట్రేట్ అవుతుందమ్మా. అండ్ దీనివల్ల అల్లాయింగ్ ఎలిమెంట్స్ టు ఫామ్ హార్డ్ నైట్రేట్స్. సో ఆ అల్లాయింగ్ ఎలిమెంట్స్ సర్ఫేసెస్ మీద హార్డ్ నైట్రేట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయమ్మా. అండ్ ద డెప్త్ టు విచ్ ద నైట్రేట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద స్టీల్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ అండ్ టైమ్ అలౌడ్ ఫర్ ద రియాక్షన్ అమ్మా. సో మనకి ఎంత డెప్త్ అనేది సర్ఫేస్ అనేది ఎంత డెప్త్కి నైట్రేటింగ్ చేయాలనే కండిషన్ అనేది బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ అండ్ టైం అమ్మ. మనం ఎంత ఎక్కువ టెంపరేచర్ని హీట్ చేస్తే అంత ఎక్కువ పెనట్రేషన్ జరుగుతుంది, అండ్ ఎంత ఎక్కువ టైంని కానీ ప్లేస్ చేసామంటే అంత ఎక్కువ పెనట్రేషన్ అనేది జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడ జాబ్ అలౌడ్ టు కూల్ స్లోలీ. సో ఆఫ్టర్ నైట్ రైడింగ్ జరిగిన తర్వాత ఆ జాబ్ని స్లోగా కూల్ చేయాలమ్మా. అండ్ ఇక్కడ క్వంచింగ్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. సో ఇఫ్ ఇన్ కేసు క్వంచింగ్ అనేది ఇన్వాల్వ్ కాకపోతే క్రాకింగ్ అండ్ డిస్టార్షన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆర్ లెస్. సో ఇక్కడ క్వంచింగ్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు, బట్ ఇక్కడ క్రాకింగ్ అండ్ డిస్టార్షన్ కాంపోనెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయమ్మా. అండ్ ఇక్కడ ద డెప్త్ ఆఫ్ నైట్రైడ్ కేస్ రేంజెస్ ఫ్రమ్ 0.2 to 0.4 mm, 0.2 to 0.4 mm అనేది జరుగుతుంది. అండ్ దీని తర్వాత మెషినింగ్ అనేది జరగదమ్మా. సో నో మెషినింగ్ డన్ ఆఫ్టర్ నైట్ రైడింగ్. అండ్ ఇక్కడ నైట్ రైడింగ్ వల్ల వేర్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫెటిగ్ ఆఫ్ ద స్టీల్. సో స్టీల్ అనేది ఫెటిగ్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే మోర్ యూజెస్ తర్వాత కూడా బాడీ అనేది ఫెయిల్ అవ్వదమ్మా. అండ్ ఇక్కడ లో టెంపరేచర్ దగ్గర కానీ నైట్ రైడింగ్ జరుగుతుంది. ఇట్ రిక్వైర్స్ మోర్ టైమ్ దాన్ కార్బరైజింగ్. సో టెంపరేచర్ అనేది తక్కువగా చేస్తే ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది, అండ్ దీనివల్ల క్యాపిటల్ కాస్ట్ హయ్యర్ దాన్ ది కార్బరైజింగ్. సో దీనివల్ల కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. కార్బరైజింగ్ కన్నా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నైట్ రైడింగ్. సో ఇక్కడ నైట్ రైడింగ్కి వచ్చేసరికి ఇన్నర్ పొజిషన్లో రెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ విచ్ హ్యాస్ టు బి హార్డ్ ఎండ్ అవుట్ అమ్మా. సో హార్డ్ ఎండ్ పార్ట్. అండ్ ఇక్కడ మనం చూసామంటే ఛాంబర్ ఈజ్ దేర్ ఆన్ ది outer surfaces and top position ఒక బ్లోయర్ ఉంది. త్రూ దట్ ఏరియా అమోనియా విల్ బి పాస్డ్ అవుట్ అమ్మా. సో అమోనియా అనేది పాస్ అవుతుంది అండ్ హీటింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల దాంట్లో ఉన్న నైట్రోజన్ అనేది సపరేట్ అవుతుంది అండ్ హైడ్రోజన్ అనేది మళ్ళీ అగైన్ వర్టికల్ ఫ్యాన్ అసెంబ్లీ నుంచి ఎగ్జిట్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ ది కేస్. సో ఇక్కడ కానీ మనం బాటమ్ ఫిగర్ని కానీ చూస్తే ఇక్కడ వైట్ లేయర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ది బ్రిటిల్ లేయర్ అమ్మా. దట్ ఈస్ ది హార్డ్ అండ్ లేయర్. అండ్ ఇన్నర్ పొజిషన్కి వచ్చేసరికి ఆ హార్డ్నెస్ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ మనం ఇంకొక ఫిగర్ లైన్ డయాగ్రామ్ కానీ చూసే అమోనియా సిలిండర్ నుంచి అమోనియా అనేది ఫ్లో అవుతుంది అండ్ దట్ విల్ బి పాస్ టు ది ఛాంబర్ అమ్మ. సో ఛాంబర్కి పాస్ అవుతుంది అండ్ ఈ పాస్ అయిన పొజిషన్లో వర్క్కి నైట్రోజన్ అనేది పెనట్రేట్ అవుతుంది అండ్ రిమైనింగ్ హైడ్రోజన్ అనేది గ్యాస్ అవుట్లెట్ నుంచి ఎగ్జిట్ అవుతుందమ్మా. దట్ ఈస్ ది కేస్ అండ్ దిస్ ఆల్ డన్ ఇన్ ది ఫర్నేస్. సో ఫర్నేస్ పర్పస్ ఏంటి, పార్ట్ని హీట్ చేయడమే ఫర్నేస్ పర్పస్ అమ్మ. అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి సో గేర్స్ని కానీ ఆర్ బోరింగ్ బార్స్ని కానీ అండ్ ఫార్మింగ్ టూల్స్ ఆర్ రోల్స్ ఆఫ్ ఫర్ పేపర్ రబ్బర్ ఫార్మింగ్ డైస్ క్యామ్ షాఫ్ట్స్కు అండ్ క్రాంక్ షాఫ్ట్స్ని కానీ అండ్ సిలిండర్ లైనర్స్ కానీ. సో ఇలాంటి సమ్ ఆఫ్ ది మెషినింగ్ అప్లికేషన్స్ అండ్ వెహికల్ అప్లికేషన్స్కి వీ కెన్ యూజ్ దిస్ మెథడ్ అమ్మా. అండ్ అడ్వాంటేజ్కి వచ్చేసరికి దీనికి హీట్ ట్రీట్మెంట్ బిఫోర్ డూయింగ్ ది ప్రాసెస్ నాట్ రిక్వైర్డ్ అమ్మా. సో ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు హీట్ ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. అండ్ ఇక్కడ
ఫెటిగ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అనేది బెటర్గా ఉంటుంది కార్బోరైజింగ్ ప్రాసెస్ తర్వాత కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ బేరింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయమ్మా. అండ్ హై హార్డ్నెస్ దాన్ కార్బరైజ్డ్ అండ్ హార్డెండ్ కాంపోనెంట్స్. సో హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ హార్డ్నెస్ అంటే బాడీని టెంపరేచర్ హీట్ చేసి వర్కింగ్ చేస్తున్నా కూడా హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి అల్లాయ్ స్టీల్స్కి మాత్రమే ఈ అప్లికేషన్స్ అనేవి ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా అవైలబుల్ అవుతాయి. అండ్ థిన్ కేస్ డెప్త్, సో డెప్త్ అనేది నియర్లీ 0.2 to 0.4 mm అన్నాం కాబట్టి దట్ ఈజ్ లెస్ దాన్ ది కార్బోరైజింగ్ ప్రాసెస్ అమ్మ. అండ్ వైట్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి నైట్ రైడింగ్ వల్ల. అండ్ ఆఫ్టర్ నైట్ రైడింగ్ తర్వాత హీట్ ట్రీట్మెంట్ కానీ చేస్తే హార్డ్నెస్ అనేది రెడ్యూస్ అయిపోతుందమ్మా. అండ్ సైనైడింగ్ నెక్స్ట్ మెథడ్కి వచ్చేసరికి సైనైడింగ్ అమ్మ. సో ఇది కార్బోనైట్ రైడింగ్ లానే ఉంటుంది. అండ్ సైనైడింగ్ ఆల్సో ఇన్వాల్వ్స్ ది డిఫ్యూజన్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఇన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది స్టీల్ అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి కార్బన్ అండ్ నైట్రోజన్ కంబైన్డ్ సర్ఫేస్ డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. దీన్నే లిక్విడ్ కార్బోనైట్ రైడింగ్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ కాంపోనెంట్స్ ఆర్ హీటెడ్ టు ద టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 800 to 900 అమ్మ. సో ఇక్కడ కాంపోనెంట్స్ని 800 నుంచి 900 degrees సెంటిగ్రేడ్ దాకా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ చేసి అండ్ మోల్టెన్ సైనైడ్ బాత్లో ప్లేస్ చేయాలమ్మా. అండ్ ఈ మోల్టన్ సైనైడ్ బాత్లో సోడియం సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ సోడియం కార్బోనేట్ అనేది అండ్ సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుందమ్మా. అండ్ వీటిల్ని బాత్ ఫర్ అబౌట్ 15 to 20 minutes అమ్మ. సో ఈ మోల్టన్ బాత్లో 15 to 20 minutes ప్లేస్ చేయడం వల్ల దే ఆర్ క్వంచ్డ్ ఇన్ ఆయిల్ ఆర్ వాటర్. సో దాని తర్వాత క్వంచింగ్ అనేది ఆయిల్లో కానీ ఆర్ వాటర్లో కానీ చేయాలమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీని హీట్ చేయాలి 800 to 900 అండ్ దెన్ ప్లేస్డ్ ఇన్ టు మోల్టన్ బాత్ అమ్మ. అంటే ఒక లిక్విడెడ్ బాత్ అనేది ప్లేస్ చేయాలి. ఎంతసేపు అంటే 15 to 20 minutes. అండ్ ఆఫ్టర్ దట్ క్వంచింగ్ అనేది జరగాలి ఆయిల్లో కానీ ఆర్ వాటర్లో కానీ. అండ్ ఇక్కడ యూజ్డ్ ఫర్ లో కార్బన్ స్టీల్స్ అమ్మ. సో ఈ ప్రాసెస్ అనేది లో కార్బన్ స్టీల్స్కి యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ డెప్త్స్ ఆర్ లెస్ దాన్ 0.5 mm. సో 0.5 mm డెప్త్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది లెస్ దాన్ దట్. అండ్ ఇక్కడ హార్డ్ అండ్ వేర్ రెసిస్టెంట్ సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ షార్టర్ టైమ్ సైకిల్స్ ద ప్రాసెస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ మెషిన్ కాంపోనెంట్స్ అమ్మ. సో వీటిని మెషిన్ కాంపోనెంట్స్కి యూజ్ చేస్తున్నాం. అండ్ దిస్ విల్ గెట్ మోడరేట్ వేర్ అండ్ సర్వీస్ లోడ్స్ అమ్మ. సో సర్వీస్ లోడ్స్ని కూడా మోడరేట్గా యూజ్ చేస్తుంది. అండ్ ఇది సూటబుల్ ఫర్ స్క్రూస్ కానీ ఆర్ స్మాల్ గేర్స్ అండ్ నట్స్ అండ్ బోల్ట్స్ కోసం యూజ్ చేస్తున్నాం అమ్మ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వీ హ్యావ్ దట్ రియాక్షన్ ఈజ్ దేర్ 2NaCN plus O2 వెన్ హీటెడ్ అవుట్ దిస్ వీ విల్ గెట్ 2NaCNO అనేది ఆ సర్ఫేస్ ఆఫ్ ది మెటల్కి స్టిక్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ రియాక్షన్కి వచ్చేసరికి 2NaCN plus O2 will be heated out and get Na2CO3 plus CO plus 2N అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ గెట్ దట్ కార్బన్ అమ్మ. 2CO will be heated out and get CO2 plus CO అమ్మ. సో ఇలా కార్బన్ అండ్ 2N అనేది విల్ కాంటాక్ట్ విత్ ది సర్ఫేస్ ఆఫ్ స్టీల్ ఆఫ్టర్ దిస్ రియాక్షన్ అమ్మ. ఈ రియాక్షన్ జరిగిన తర్వాత. అండ్ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి లెస్ టైంలో ప్రాసెస్ అనేది జరుగుతుంది. సాల్ట్ ఈ ఈ మెథడ్లో సాల్ట్ బాతింగ్ అనేది అంటే వాటర్ ఆయిల్లో పని చేస్తున్నాం అన్నాం కాబట్టి సాల్ట్ బాతింగ్ అనేది జరగడం వల్ల డిస్టార్షన్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. బట్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి వెన్ డూయింగ్ దిస్ ప్రాసెస్ ఆర్ సైనైడింగ్ జరిగిన తర్వాత ఆ కాంపోనెంట్స్ని షాక్కి కానీ సబ్డ్యూట్ చేస్తే ఆ షాక్స్ కానీ అప్లై చేస్తే ఆర్ ఫెటిగ్ అండ్ ఇంపాక్ట్ బికాజ్ నైట్రోజన్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ దీస్ ప్రాపర్టీస్. సో బాడీ పార్ట్ మీద నైట్రోజన్ అండ్ కార్బన్ ప్లేస్ అవ్వడం వల్ల షాక్స్ అనేవి ప్లేస్ అయినప్పుడు ఆ షాక్స్ అనేవి జరిగినప్పుడు ఆ నైట్రోజన్ అనేది రిమూవ్ అవ్వచ్చు అండ్ హార్డ్నెస్ అనేది రెడ్యూస్ అవ్వచ్చమ్మ. అండ్ సైనైడింగ్కి అండ్ లిక్విడ్ కార్బనైజింగ్కి అంటే నైట్రైడింగ్కి సైనైడింగ్కి అండ్ లిక్విడ్ కార్బనైజింగ్కి డిఫరెన్స్ ఏంటంటే యాబ్సెన్స్ ఆఫ్ ఆల్కలైన్ ఎర్త్ సాల్ట్ ఇన్ సైనైడింగ్. సో సైనైడింగ్కి వచ్చేసరికి ఆల్కలైన్ ఎర్త్ సాల్ట్స్ అనేవి యాబ్సెంట్ అవుతాయి అంటే ఉండవు. అండ్ హై పర్సంటేజ్ ఆఫ్ NaCN ఇన్ కేస్ ఆఫ్ సైనైడింగ్. సో సైనైడింగ్కి వచ్చేసరికి ఇక్కడ నైట్రోజన్ అండ్ కార్బన్ కంటెంట్ సోడియం అండ్ యూజింగ్ కాబట్టి అవి ఎక్కువ కంటెంట్లో ఉంటాయి. అండ్ హై నైట్రోజన్ అండ్ లోయర్ కార్బన్ ఇన్ కేస్ ఆఫ్ సైనైడింగ్. సైనైడింగ్లో
నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కార్బన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ థిన్ కేసెస్ ఇన్ కేస్ ఆఫ్ సైనైడింగ్. సో సైనైడింగ్కి వచ్చేసరికి థిన్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయేమో. నెక్స్ట్ వన్ ఈజ్ కార్బోనైట్రైడింగ్. సో ఇట్ ఈస్ సిమిలర్ టు సైనైడింగ్ అమ్మ. సో ఇది సైనైడింగ్కి నియర్గా ఉంటుంది. ఎక్సెప్ట్ ఏ గ్యాసియస్ అట్మాస్ఫియర్ ఆఫ్ అమోనియా అండ్ హైడ్రోకార్బన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ సోడియం సైనైడ్ అమ్మ. సో ప్రీవియస్గా సోడియం సైనైడ్ అనేది ఎక్స్ట్రా ఎలిమెంట్గా యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కార్బోనైట్రైడింగ్కి సిమిలర్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్స్ట్రాగా గ్యాసియస్ అట్మాస్ఫియర్ అనేది అమోనియా, గ్యాసియస్ అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోకార్బన్స్ అనేవి యూజ్ అవుతున్నాయమ్మ. అండ్ ఈ పార్ట్ అనేది క్వంచ్డ్, దెన్ ద పార్ట్ ఈజ్ హీటెడ్ టు 775 to 885 డిగ్రీ సెంటిగ్రేడ్ అమ్మ. అండ్ ఈ పార్ట్ని అనేది క్వంచింగ్ జరిగితే 775 to 885 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా హీట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ అది జరగకపోతే ఆర్ క్వంచింగ్ చేయకపోతే 649 to 788 డిగ్రీస్ దాకా హీట్ చేయాలమ్మా. సో ఇక్కడ మనం ఫిగర్ కానీ చూసామంటే కార్బోనైట్రైడింగ్ ప్రాసెస్లో ఆ నైట్రైడింగ్ లేయర్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం చూస్తే దట్ ఈస్ ది ఏరియా ఆఫ్ కార్బోనైట్రైడింగ్ లేయర్ అమ్మా. యాష్ కలర్ లేయర్ అనేది కార్బోనైట్రైడింగ్ లేయర్. అండ్ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి హార్డనబిలిటీ, వేర్ రెసిస్టెన్స్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ బెటర్ దాన్ కార్బరైజింగ్. కార్బరైజింగ్తో కంపేర్ చేస్తే హార్డనబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వేర్ రెసిస్టెన్స్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి లాంగర్ టైం దాన్ కార్బరైజింగ్కి వచ్చేసరికి కార్బరైజింగ్ కన్నా కూడా ఎక్కువ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అమ్మా ఈ కార్బోనైట్రైడింగ్ ప్రాసెస్ అనేది. సార్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ డ్రాబ్యాక్స్. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన 4 ఎలిమెంట్స్ కార్బరైజింగ్, కార్బోనైట్రైడింగ్, సైనైడింగ్ అండ్ దిస్ కార్బరైజింగ్ ప్రాసెస్ అనేవి are the types అమ్మ. So if you have any doubt during this topic, you may ask in next class.